పౌరుట్లో చేయబట్టి ఇంట్లో సామాన్లు అన్ని మాయమైతాయి. ఎక్కడున్న సామాన్లు అక్కడ ఉంటాయో లేవు. మంత్రగాని కంటే ఎక్కువ నేర్చింది మాయలు పాడుగాను. ఆగ పట్టిస్తా నన్ను. ఈ షెంబేడ పోయింది. ఏడబెట్టిండో ఈ దినాలు గాను. ఏడము నేను ఎవరి కొంపలకి వచ్చినావు? ఎవరి నీళ్ళు మాయం చేస్తానికి పోయినావు? నీ చేతులకు జట్టలు గుట్ట ఉన్నవా? ఈయనే ఉన్నానే. నేను బుద్ధం అంతసేపు కనబడకపోతే చాలు దీని పానం ఆగం ఆగం అవుతుంది. నా విన్నే కొట్టుకుంటది. నువ్వు తెలంగాణ అండగాని అని షీపాయి గల్ల మొగోను అని నీ మీద నాకు పానం కొట్టుకుంటాను. మరి ఏడవైనా ఇదివరకు దాకా ఇంకా సాయం రంజిత్ గాడు బోరేయడానికి నీళ్ళు ఎక్కడ పడతాయో చూడు అంటే చేతిలో కొబ్బరికాయ పెట్టుకొని చూస్తాను. అది లేచే లోపే నువ్వు పిలిచినావు. మరి నీళ్లున్నక్కడ కొబ్బరికాయ లేచిందా? అని భూమిలో బండలు బాటలు తప్ప నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? అసలు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. ఇంట్లోన్న పాల చెంబు కనిపించలేదు. ఏడబోయినట్టు అగో ఏడవైందని నన్ను అడుగుతామైంది నాకేమెరగా? నువ్వు పెద్ద మాయలోనివి కదా. మ్యాజికులు గీజికులు చేసుకుంటా మంది కొంపలే అన్ని మాయం చేసుకుంటావు కదా. గట్లనే మన ఇంట్లో పాల చెంబును కూడా మాయం చేసినావని నా అనుమానం. మంది కొంపలలో మాయం చేసుకతే మనకు కలిసి వస్తుంది కానీ మన కొంపల్ని మాయం చేస్తే నాకేమత్తదే? ఎందుకు రావు? 2 కిలోల ఇత్తడి చెంబుని బయట బేరం పెడితే 200 రూపాయలు మాత్తాయి. ఇంట్లోన్నాయని కొంటపోయి నీ అయ్య లెక్క కుటుంబం కోసం కుదబెడతా అనుకుంటానవా? మధ్యలో మా అయ్య జోలికి కట్టే మంచిగా ఉండే చెప్తానా? నేను అసలే పిచ్చిదాన్ని. నువ్వు పిచ్చిదానివని సబ్ టైటిల్స్తో సహా చెప్పనవసరం లేదు. నీ ముఖం చూస్తేనే డైలాగ్స్తో సహా అర్థమవుతుంది. అబ్బా నీ వ్యాపారంలో నా ఎటకారం పనిచేసిన కాడికి చాలు కానీ ముందు చెంబేడున్నదో ఎతుకు. నిన్ను వేసుకోకముందు నా వ్యాపారం మంచిగానే ఉండే. నిన్ను వేసుకున్నాక వ్యాపారం ఏంది, ఇంట్లో కారమే మిగిలింది. ముందు చెంబు సంగ చూస్తావు. ఇది తెల్ల గుడ్డపే. నేను ఇంకా నల్ల గుడ్డపే అనుకున్నా గానీ ముందు చెంబు సంగతి చూడు. ఆబ్రాకదాబ్రా 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 ఆబ్రాకదాబ్రా. ఇదేనా మన పాల చెంబు? ఇదే ఇదే. నీ అప్పులను పాడుగాను. అరే ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తారు. నిన్నాక మొన్ననే పొలం కోసిన వడ్ల పైసలు వచ్చిన తర్వాత ఎవరైనా కడతా అంటే అరే ఎవరు నమ్ముతున్నాడు. హలో ఎడున్నోరా? మిషన్ పెడుతున్నారా? వస్తానరా ప్రసవనా. ఈ ఐక్యత ముఖాన పోతానవానే పోతో జరనా వడ్లు నేర్పరా నీకు మీ సేవ దాకా పోయేస్తా. నేను పోతాను రా. నువ్వే మీ సేవ నుంచి వెళ్ళి ఐక్య పోయేది ఉంటే నా వడ్లు కూడా నేర్పురా. నిన్ననే పోసిన చెయ్యి నీ చెప్పుకొని పోతే పట్టుకొని ఎక్కినట్టున్నది మా నేర్పద్ధతి. అయితే అని ఈ ముళ్ళ పట్టుకునేటో పోతాను. మళ్ళీ అని కొంపగాని అని పెళ్ళం గిట్లా రమ్మన్నా జోరువిన పోతాను. చెప్పదుకొని నమ్ముతా బోసిడికే. వాడి పెళ్ళవు నాకు చెల్లైతే రా. అవునే మరి అయితే వానితో నీకేం పని? నిన్ను మాయం చేపిద్దామని. నన్ను కాదు వాడు నిన్నే మాయం చెప్తాడు పో. ఆగు బిడ్డ మళ్ళీ అంతా చెప్పి నీ ఎవరు మాయం చేపించి నా ఇంట్లో పెట్టుకుంటా. అప్పుడు నీ బల పొంగుతుంది. పెట్టుకుందామంటే కమ్మలు లేవు, చేతికేసుకుందామంటే గాజులు లేవు. నీకు వచ్చే గారెంతో తెప్పే రాదు. నేను మ్యాజిక్ నేర్చుకున్నది నీకు బోళ్ళు బోకెలు గిన్నెలు గిలాసులు తెప్పించడానికి కాదు, 10 మందిలో ప్రోగ్రామ్ చేసి పైసలు సంపాదించడానికి. అబ్బో నువ్వు చేసే గారెకి గిన్నెలు గిలాసులే రావు అని 10 మందిలో పైసలు సంపాదించాడట. పైసలు సంపాదించుడు. ఫస్ట్ ఈ పొట్టిదాన్ని భూమి మీదకి వెళ్ళి మాయం చేస్తే కానీ దీనికి బుద్ధి రాదు. మలిబా మలిబా అబ్బా ఉన్నావు కదా. నువ్వు ఇంత మంచిగా వెళ్తాను అంటే నాకేదో టోకర్ వేద్దామని వచ్చినవురా. నేను టోపే పెట్టరా అంటే నీకు టోకర్ ఏం పెడతారా? నా సావే నీ చేతున్నరా అయ్యా. ఇదేంటిదిరా, నన్ను చంపడానికి ఇలా టైం బాంబు పెట్టుకొని వచ్చినవారా? నిన్ను చంపడానికి టైం బాంబు ఎందుకు రా దండగా. నేను వెనకకెళ్ళేసే బాంబు చాలు. ఇగో ఈ 1,00,000 రూపాయలు తీసుకొని 10 లక్షలు ఇరా. నేను నీ కంటిగా కుమార్ గారి లెక్క కనబడుతున్నారా? అంటే వాడు అంత వేస్ట్ కాడారా? వేస్ట్ గాళ్ళు అనే కాంటెస్ట్ పెడితే వానికే ఫస్ట్ ప్రైజ్ అవుతుంది తెలుసా? అంటే సెకండ్ ప్రైజ్ వీనికే వస్తుంది. అరే నోట్లు ఏం కొనుక్కుంటావురా, బయటకని సావరాదు. ఏం లేదురా, నువ్వు కొత్తగా మ్యాజిక్ నేర్చుకున్నావు కదా. నాకంతా అర్థమైంది. మీ తాత సంవత్సరికానికి నన్ను మ్యాజిక్ షో చేయమంటావు కదా, ఇక నువ్వు మొత్తం మర్చిపో, నేను చూసుకుంటా. నీ చెవులలో బొడిగరవుతులు పెట్టి వస్తా కదరా. నీ మ్యాజిక్ చూసే అంత ఓపిక అక్కడ ఎవరికి లేదు. కానీ ఇగో ఈ 1,00,000 తీసుకొని నీ గారెడి చేసి 10 లక్షలు రప్పి
అప్పులు కట్టాలరా ఎవ్వడు ఆగుతలేడు. నేను మ్యాజిక్ నేర్చుకున్నది ఊరోళ్ళందరూ అప్పులు తీర్చడానికి కాదు, 4 రాళ్ళు సంపాదించడానికి. 4 ఏం కర్మరా, లచ్చిచ్చిన గారుడి అయి. నీ కర్మ, చెప్పినప్పుడు వినకపోతే ఎవడేం చేస్తాడు? ఆ పేపర్ క్లాత్ ఇటు అందుకో. ఆబ్రాకదాబ్రా 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 ఆబ్రాకదాబ్రా. ఏయ్, ఇప్పుడే చూడకురా, పైసలు మాయమైతాయి. ఇంటికి పోయినాక తువాలిపి చూడు. నేను మ్యాజిక్ బదులు మంత్రాలు నేర్చుకున్నా అయిపో. ఏయ్, ఇట్రావే. ఇగో 1,00,000. ఎక్కడి 1,00,000? గా ప్రసాద్ గారు ఇచ్చిపోయింది. వాళ్ళ ఇంట్లో పైసలు చెట్లకు కడతానే అయింది. మన ఇంట్లో కాస్తున్నాయి కదా, అందుకే ఆయనకి 10 లక్షలు ఇచ్చిన. ఓరి మానంద కూడా ఎవడన్నా 1,00,000కు 10 లక్షలు ఇస్తాడా? అవేమన్నా సంపాదించి ఇచ్చినాయి, ఆయన గారడీ చేసి ఇచ్చినాయనే. ఓర్ని నీ గారెతో పైసలు పుట్టియచ్చా? ఒక్క పైసలేందే, మనులు మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అన్ని ఉట్టియచ్చు. అట్లయితే నాకు నెక్లెస్, పట్టగొలుసులు, బంగారు కమ్మలు పుట్టియవా? ఇట్లా అద్దే, నేను కష్టపడి పైసలు సంపాదించి నీకు అన్ని చేపిస్తుంది. ఓ వేదడ్రా కూడా చెమటడవకుండా నగలెత్తని అంటే కష్టపడి చేయిస్తానంటాను. ఆ ప్రసాద్ గారికి 10 లక్షలు పుట్టించినట్టే నాకు కూడా నగలు పుట్టియవా? సరే, నీ కర్మ. ఆ పైసలు పక్కకు పెట్టి నీ చేతికున్న గాజులు తీసి. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. ఏంది ఇవన్నీ నగలే? అయితే ఇప్పుడు మా అమ్మ కోసం కూడా కమ్మలు గుట్టాలు ఎత్తియవా? రోజుకు ఒక్కసారి వస్తాయి. అవునా? అయితే రేపు తెప్పించు. సరే, అవి పట్టుకొని ఇంట్లో పెట్టిపో. సరే. పుణ్యానికి అత్త నా పెన్నం ఏది విడిచిపెట్టది. 2 రోజుల సంధి నువ్వు కనబడతలేవన్నీ పెళ్ళం పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నువ్వేంది నా ఇంటి ముంగట తేలినావు? అవునా, గట్టనా? 2 రోజులు ఇంకా పోదామా? మళ్ళీ అరే మళ్ళీ ఉన్నావారా? మా ఉన్నదా ఏడిపోలే. నా పెళ్ళాన్ని మాయం చెప్తే 50,000 రూపాయలు ఇస్తారా? చేద్దామే, అదెంతసేపు? నీ పెళ్ళం ఫోటో ఉన్నదా? ఇక ఫోన్లో ఉందిరా. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. అయితే నేను వీణ్ణే 2 రోజులు మాయం చేసిన అన్నమాట. గుర్తొచ్చిందా? ఇంకేంది, ఇప్పుడు తిరిగి వచ్చినావు కదా, నీ పెళ్ళాన్ని తీసుకురాపో. 2 రోజులేంది, 2 నెలలు మాయం చేస్తా. నువ్వద్దు, నీ మ్యాజిక్ వద్దు, నువ్వు మాయం చేసొద్దు. ఇలాంటి మ్యాజిక్ ఇంకోసారి చేసామనుకో తోడి పొంద పెడతా బిడ్డ. అరే మళ్ళీ మళ్ళీగా వీని ఏం మాయం చేసినావురా మళ్ళా? అరే నన్నే మోసం చేస్తావారా? 1,00,000 రూపాయలు తీసుకొని 10 లక్షలని ఉత్త పేపర్ ఇస్తావారా? దొంగ మొగపడా. నెక్లెసులు, కమ్మలు, పట్టగొలుసులు అన్ని బంగారి అని చెప్పి ఉత్త దారాలు ఇస్తావా? బయటలోనే అనుకున్నా, బంగారం లాంటి నీ పెళ్ళాన్ని కూడా మోసం చేసినావు కదా. నీ బతుకు ఏడా సిగ్గురాదురా? ఓ మ్యాజిక్ అని నేర్చినావు, నీ మ్యాజిక్ గంగల పోను. మీకేమైనా తలకాయలు ఉన్నాయా? నాకు అర్థం కాదు. నేను మ్యాజిక్ నేర్చుకున్నదే ఈయనని పైసలు సంపాదించడానికి. అయినా మ్యాజిక్ తోటి పైసలు నగలతాయంటే మీరు ఎట్లా నమ్మిర్రా? అయినా మ్యాజిక్ తోటి అన్ని ఉట్టియచ్చు అనుకుంటే రోడ్ల మీద 10కి 5కు మ్యాజిక్ ఎందుకు చేస్తారా? అది నిజమే కదా, అందుకే ఆయన చేతిలో పేపర్లు మిగిలినాయి, దీని చేతిలో దారాలు మిగిలినాయి. 2గా చేసేది మా బొంద, మిగతాదంతా గో.